అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. అందరూ బాగున్నారా? మా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద మన గుడారమైన ఈ నివాస స్థలం శిథిలమైపోతుంది. మన నివాస స్థలం పరలోకము అని మర్చిపోవద్దు. రండి, ఈ సమయంలో యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాను. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అంటే అర్థం ఏంటంటే, ఏ సైన్యము కానీ, ఏ సైనికులు కానీ, ఏ బలమైన, ఏ సైనిక జనమైన ఎవరైనా కావచ్చులే, కానీ దేవుని ప్రజలకు, అంటే ఒక విధంగా చెప్పాలంటే సంఘమునకు, దేవుని బిడ్డలారా, సంఘానికి విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనములో, సంఘం ఎదుట పాతాళ లోక ద్వారములు నిలువనేరవు. అంటే సంఘము ఎంతో శక్తి కలిగింది. ఆ సంఘం ఎదుట మనకు విరోధి ఎవడు? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనములో, ప్రభు నా పక్షమునుండగా నాకు విరోధెవడు? అంటే ఈరోజు మనకు విరోధంగా శత్రువు ఏమేమి సిద్ధపరుస్తాడంటే, అక్కడ ఒక విషయాన్ని మీకు నేను గుర్తు చేస్తాను. ఈరోజు కొన్ని మన జీవితంలోకి అనుమతిస్తాడు. వాటిని బట్టి ఎప్పుడు కృంగిపోవద్దు. వాటిని బట్టి ఎప్పుడు కూడా అస్సలు కృంగిపోవద్దు. అర్థమైందా? వాటిని బట్టి ఎప్పుడు కూడా కృంగిపోవద్దు. 8వ అధ్యాయంలో 35 నుంచి క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఇందును గూర్చి రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడిన వారం, వధకు సిద్ధమైన గొర్రె పిల్లమని మేము ఎంచబడిన వారం. దేవుని ప్రియులారా, ఇక్కడ చూడండి, ఎలాంటి కొన్ని మనకు శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవాలు, ఖడ్గము, ఇవన్నీ కూడా ప్రభువు నుండి మనల్ని తప్పించే ప్రమాదం కూడా ఉందండోయ్. కాబట్టి మనం మాత్రం ప్రభు పక్షాన ఉండాలి. ఆయన మన పక్షాన ఉండాలి. సమస్తాన్ని అనుగ్రహిస్తాడు. అర్థమైందా? వీటన్నిటిలో కూడా ఇంకా అక్కడ చూడండి 37వ వచనం, అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయాన్ని ప్రభు మనకిస్తాడు. ఓడిపోవద్దు, ముందుకు సాగండి. శ్రమ వచ్చిందా? ముందుకెళ్ళండి. బాధ వచ్చిందా? ముందుకెళ్ళండి. హింస వచ్చిందా? ముందుకెళ్ళండి. కరువు వచ్చిందా? వస్త్రహీనత, ఉపద్రవమా, ఖడ్గమా, మరి ఏది? ఈరోజు ఓడిపోవడానికి కారణం ఏంటి? ఈరోజు దేవునికి శత్రువులుగా మారిపోవడానికి కారణం ఏంటి? జాగ్రత్తగా ఉందాం. ఇలా బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు మనం చూడగలం. కాబట్టి దేవుడు మన పక్షాన ఉన్నాడు, ప్రభువే. ఎందుకంటే బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, మీ విరోధి అయిన అపవాది. ఎవరంటే మన విరోధి ఎవడు? మన విరోధి అపవాది ఉన్నాడు. వాడు మనల్ని ఎప్పుడెప్పుడు ఏదో చేద్దాం అనుకుంటూ ఉంటాడు. ఏ అడమింగేద్దామా, ఏ అడవిలను ప్రభువుల నుండి నెట్టేద్దామా అనుకుంటూ ఉంటాడు. వాని క్రియలన్నీ ఒక వ్యక్తిలో మనం చూస్తాం. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనంలో 5వ వచనంలో ఉంటుంది. నేను ఆ మాట చదువుతాను. ఆ విరోధి క్రియలు ఈ విరోధిలో చూస్తాం. ఆ విరోధి క్రియలు ఎస్తేరు గ్రంథము చాలా మంచి మాటలన్నమాట. బాగా చక్కగా వినండి. ఎవరు సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. దేవుని వాక్యం దగ్గర కూర్చుంటే చాలామంది వినరు. బాగా వినండి. వినుడి ద్వారా మీకు చాలా దీవెన అన్నమాట. దేవుని వాక్యాన్ని వినుడి ద్వారా చక్కగా నడిపించబడే అవకాశం ఉంటుంది అన్నమాట. ప్రభువులో నడిపించబడే అవకాశం.
ప్రభు కొరకు 7వ అధ్యాయము 4వ వచనము 5వ వచనం చదువుతున్నాను. ఎస్తేర్ అంటది, సంహరింపబడుటకును హతము చేయబడి నశించుటకును నేనును నా జనులు కూడా అమ్మబడిన వారము, మేము దాసులముగాను దాసురాలముగాము అమ్మబడిన ఎడల నేను మౌనముగా నుందును. ఏలైనగా మా విరోధిని తప్పించుకొనుటకై మేము రాజువగు తమరిని శ్రమపరచుట యుక్తము కాదు. అందుకు రాజైన అహష్వేరోషు, ఈ కార్యము చేయుటకు తన మనసును దృఢపరచుకున్న వాడెవడు? వాడేడి అని రాణి ఇస్తున్నాడుగా. ఎస్తేర్, మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే. వింటున్నారు? ఎవరు ఆ దుష్టుడు? నశింపజేయడానికి పూనుకున్న ఆ దుష్టుడు ఎవడో? ఈ హామాను. ఆనాడు యూదులకి విరోధిగా మారిపోయాడు. చివరికి ఏ ఉరికమ్మాన్ని మూర్తికి కొరకు సిద్ధపరిచాడో అదే ఉరికమ్మ మీద వేలాడుతూ వచ్చాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అందుకే వాళ్ళ భార్య కూడా చెప్పింది జెరూషా, అతడు యూదుడైతే నీకు అతని మీద ఏమాత్రము జయం కలగదు. నువ్వు అనుకుంటున్నావేమో ఏమాత్రం కూడా. 6వ అధ్యాయము అంటే యూదునికి దేవుడు అంత ఘనతనిచ్చాడు అంటే ఆయన ప్రజలకు అని తలంచుకోండి. 13వ వచనం, హామాను తనకు సంభవించిన తన భార్యన జెరూషాకును తన స్నేహితులందరికీ తెలుపగా అతని యొద్దనున్న జ్ఞానులను అతని భార్యను జెరూషాను, ఎవని చేత నీకు అధికార నష్టం కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశవాడేనిలా అతని మీద నీకు జయము కలగదు. అయిపోయింది. అతని చేత అవశ్యకముగా చెడిపోతావు. ఎంత బాగా చెప్పిందబ్బా తన భార్య. అప్పుడైనా విన్నాడా? అప్పటికైనా మారుమనసు పొందాడా? దేవుడు కొందరికి సమయం ఇస్తాడు, అవకాశాలు ఇస్తాడు. మారుమనసు పొందితే సరే, పొందకపోతే అంతే. ఈరోజు ఈ మాటలు వింటున్న నువ్వు ఎవరైనా పర్లేదు, దేవునికి అవకాశం ఇచ్చినప్పుడు మార్పు చెందకపోతే కష్టమే. అతడు యూదుడైన ఎడల అతని మీద నీకు జయము, ఎందుకంటే అతడు అన్ని విషయాల్లో చక్కగా ఉంటాడని ఆమెకు నమ్మకం అండి ఆమెకి. అతని చేత అవశ్యకముగా నువ్వు చెడిపోతావు. జాగ్రత్త. దేవుని బిడ్డలతో పెట్టుకుంటే తమాష కాదు. దేవుని కొరకు నమ్మకంగా జీవించే వారితో పెట్టుకోవద్దు. వారు సేవకులైనా, విశ్వాసులైనా, పరిచారకులైనా, మరెవరైనా కావచ్చు, పేదవాళ్ళైనా కావచ్చు. వాళ్ళు ఏముందులే అనుకోవద్దు. తస్మత్ జాగ్రత్త. అందుకే గుర్తుపెట్టుకోండి, దావీదు ఏదో చిన్న పిల్లగాడు అనుకొని సౌలు తరిమాడు. ఈడేం చేస్తాలే అనుకున్నాడు. అతని పక్షాన దేవుడు లేడా? అతని పక్షాన దేవుడు ఉన్నాడండి. అవును. అందుకే దావీదును దేవుడు ఏం చేశాడు తెలుసు? సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో, అంతకంతకు ప్రబలేను. వాళ్ళు అతను ఎంత తొక్కాలని చూస్తే అంతకంతకి ఏం చేస్తున్నాడు? ప్రబలుతున్నాడు. దేవుడు అతన్ని అలా చేస్తున్నాడు. 5వ అధ్యాయం 10వ వచనం, అంతకంతకు వర్ధిల్లెను. సౌలు కుటుంబం నీరసిల్లుతుంటే, పతనమవుతుంటే, దావీదు కుటుంబం ప్రబలుతుంది, వర్ధిల్లుతుంది. దినవృత్తాంతం 1వ గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం, అంతకంతకు అధికుడవుతూ వచ్చాడు. దేవుడు తనను గొప్ప చేస్తూ వచ్చాడు. ఇతందేముందులే అనుకున్నాలే, కానీ విరోధంగా తిరుగుతూ వచ్చాడు, విరోధవుతూ వచ్చాడు. జాగ్రత్త మిత్రమా. దావీదును తక్కువ అంచనా వేసాడేమో, కానీ దావీదు పక్షాన దేవుడు ఎంత గొప్పవాడు. అంతకంతకు ప్రబల చేశాడు, అంతకంతకు వర్ధల చేశాడు. అర్థమైందా? దేవుని బిడ్డలకు విరోధంగా తిరిగితే ఎవరు వర్ధిల్లలేరు. అవును, ఆయన బిడ్డలు వర్ధిల్లుతారు. సౌలు వర్ధిల్లాడా? నీరసిల్లాడు, బలహీనుడైపోయాడు, కుటుంబమే లేకుండా పోయింది. కాబట్టి జాగ్రత్త పడదాం. ఈ భూమి మీద దేవుని పక్షమున ఉండని వాడెవడో. లూకాసు వార్త 11వ అధ్యాయం 23వ వచనం, వాడు దేవునికి విరోధే. కొన్నిసార్లు మనం కూడా దేవునికి విరోధంగా తిరుగుతూ ఉంటాం. అప్పుడు దేవుడు మనకు విరోధం అవుతాడు. 1 రాజులు 11వ అధ్యాయం 14వ వచనంలో సొలొమోనుకు విరోధంగా హదదును లేపాడు. 23వ వచనంలో రెజోనును లేపుతూ వచ్చాడు. కొన్నిసార్లు మన బుద్ధిహీనతలను బట్టి దేవునికి విరోధంగా మారిపోతూ ఉంటాం. దేవునికి విరోధంగా మారకూడదు. మనం దేవుని పక్షాన ఉందాం. దేవుని కొరకు ఈ భూమి మీద జీవిద్దాం.
అప్పుడు సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు నిలవలేవు. కాబట్టి దేవునికి, దేవుని ప్రజలకు, దేవుని సంఘానికి విరోధంగా రూపింపబడిన ఏది కూడా వర్ధిల్లదు. కాబట్టి జాగ్రత్త పడదాం, దేవుని పక్షాన ఉందాం, దేవుని కొరకు జీవిద్దాం. దేవుడు మన పక్షాన నుండి దావీదుని ఎలా అంతకంతకు ప్రబల చేశాడు, వర్ధిల్ల చేశాడు, అధికుడుగా చేస్తూ వచ్చాడు. మనల్ని కూడా ఆ విధంగా ప్రభు దీవించునుగాక. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవా, మీరు ఇచ్చిన ఈ మంచి తలంపులు బడి స్తుతిస్తూ మా ప్రియులను, కుటుంబాలను ఆశీర్వాదకరంగా ఉంచండి. ఆయన నా ప్రభువా, సంఘానికి విరోధముగా ఏది లేచినా, అది అపవాదైనా, కరువైనా, శ్రమ అయినా, ఇబ్బంది అయినా, మరి ఏదైనా కావచ్చు నాయన, దానివల్ల మీరు మాకు జయమిచ్చే దేవుడు. హామాన్ లాంటి వారిని నేను తొక్కివేసిన దేవుడు, సౌలు లాంటి వారిని దావీదుట నీరసిల్లింపజేసిన దేవుడు. స్తోత్రాలు. నీ కొరకు జీవించడానికి, నీ పక్షమును ఉండటానికి ప్రభువా, నువ్వు మా పక్షమును ఉండుట వలన మాకు విరోధేవుడు. అవును, కనికరించండి. నీ కొరకు ఈ భూమి మీద జీవించుటకు మాకు తగిన కృపను దయచేయమని, చక్కగా ప్రభువా నీ కోసమే జీవించడానికి కనికరించమని, మా ప్రియుల కుటుంబాలన్నీ కూడా ఆశీర్వాదకరంగా ఎవరైతే ప్రార్థన అవసరాలు కోరారో వారందరినీ దీవించండి. కుమారి గారి కుటుంబాన్ని, మన దాసురాలు ప్రభువా, తన కుమారుడు రవికుమార్ నాయన, నా తండ్రి కొంత అనారోగ్యంతో బాధపడుతున్నాడయ్యా, మీరే కనికరించండి, దాసుని స్వస్థపరచండి. ఏసన్న అంకులు కూడా ప్రభువా, దాసు సంఘం విషయంలో తర్జన భర్జనగా ఉన్నాడు, దాసుని కనికరించండి, మీరే కృప చూపండి. ఈ విధంగా మా ప్రియులు ఎవరెవరైతే ఉంటున్నారో, ఈ వాక్యం ఎవరైతే సేవకులు, పరిశుద్ధులు నాయన, విశ్వాసులు ఎవరైతే వింటున్నారో వారందరికీ ఈ మాటలు ఆశీర్వాదకరంగా ఉంచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.